ఇగో ఇది తెలంగాణ ప్రజల మాట. నా పేపర్లో నేను ఇవాళ రాసుకొచ్చిన. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇద్దరు ఒకే రకం ప్రజాపాలన. ఏంది అంటే ప్రజలకు సంబంధించి మనం తప్పు చేశాం, ఇంకా కాంగ్రెస్ కంటే ఇల్లే బెటర్ అనే అభిప్రాయానికి వచ్చింది. గ్రామాలలో సభలు ఏర్పాటు చేయడంపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ ప్రకటించిన స్కీమ్ల కోసం వేలాది మంది ప్రజలు క్యూ కట్టాల్సి వస్తుంది. ఇది క్రమేపీ అసంతృప్తిగా మారే అవకాశం కూడా ఉంది. ప్రజావాణిలో 24,000 దరఖాస్తులు వచ్చాయంటే గతంలో గడీల పాలన వల్ల ప్రజలు ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నారో అర్థమవుతుందని రేవంత్ అన్నారు. కానీ ప్రజావాణి 20 రోజులలో వచ్చిన వేలాది దరఖాస్తులను పరిష్కరించడం తలకు మించిన భారం అయిపోయింది. నోట్ దిస్ పాయింట్. బీఆర్ఎస్ నేతల ఆపై రేవంత్ వ్యూహాత్మకంగా దాడి చేశారు. ప్రజల దృష్టిని అటువైపు మళ్లించడం ద్వారా తనకు ఊపిరి పీల్చుకునే అవకాశం ఉంటుందని ఆయన ఉద్దేశం. చూసిర్రా? చూడండి తెలంగాణ ప్రజలారా, ఏం చేసిండు? ఏంది ప్రజావాణిలో 24,000 దరఖాస్తులు వచ్చాయంటే గతంలో గడీల పాలన వల్ల ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నారు అని రేవంత్ రెడ్డి ఓ నోటికొచ్చిన స్టేట్మెంట్ ఇచ్చిండు. కానీ వాస్తవమైన కోణం ఏంది ఇందులో? ప్రజావాణిలో 20 రోజులలో వచ్చిన వేలాది దరఖాస్తులను పరిష్కరించడం తలకు మించిన భారం. నేనేమంటున్నా అంటే రేవంత్ రెడ్డి గారు, మీరు అదే మహాత్మా జ్యోతిరావు పూలే భవన్ ఉంది కదా, దాంట్లో పూర్తి స్థాయిలో మీరైతే దరఖాస్తులు స్వీకరించిన కదా. మీకు నిజంగా చెప్తున్నా, మీరు గనక ముఖ్యమంత్రిగా మానవతా దృక్పథంతో ఉంటే ఎన్ని పరిష్కరించేలో తెలంగాణ ప్రజలకు చెప్పగలుగుతారా? 20 రోజులలో నువ్వు ఎన్ని దరఖాస్తులు తీసుకున్నావో నీకే తెలుసు. ఆ దరఖాస్తులలో ఎన్ని రకాలుగా ఎంతమందికి న్యాయం చేసినావో చెప్పు. ఒక్కటి కూడా చేయవు. పోనీ దాంట్లో ఈరోజు కూర్చొని ఇప్పుడు ఉంటాడు అనుకుంటుర్రా? అలా మీకు కనబడతాడు అనుకుంటురా? ఆడ ఉండరండి ఆయన. మొన్న ఉన్నారు, ఒక్క మంత్రి అని ఉన్నారా? ఎమ్మెల్యే అని లేరు కదా. తెలంగాణ ప్రజలారా, ఇప్పుడు ప్రజావాణి రివర్స్ అవుతుంది, అభయహస్తం రివర్స్ అవుతుంది. మీరు చూడుర్రి, పథకాలన్నీ కూడా రివర్స్ అయితే రేపు పొద్దుగాల మళ్ళీ ఆగమాగమయ్యే పరిస్థితి కనబడుతుంది. ఇగో పథకాల అమలుపై అనుమానాలు ఉన్నాయి. పార్లమెంట్ షెడ్యూల్లోగా 6 గ్యారంటీలు అమలు చేయాలి. ఫిబ్రవరి నెలాఖరులోగా ఎన్నికల షెడ్యూల్. ఫిబ్రవరి 20 లోగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. ఒకవేళ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పెడితే ఎగవేతల కోసమే నిరుద్యోగ భృతి ఎగవేసే ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. నేను చెప్పలే, ఓట్ ఆన్ బడ్జెట్ కు సంబంధించి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లకు వెళ్ళి పైసలు గుంజుతారు. గుంజిన తర్వాత పూర్తి స్థాయిలో కూడా దాన్ని వాడే ప్రయత్నం చేస్తారు. ఆ తర్వాత 6 గ్యారంటీలు అటకెక్కుతాయి. తర్వాత నిరుద్యోగ భృతి ఆగమవుతుంది. తర్వాత తెలంగాణ ప్రజల చేతికి ఏమవుతుందో తెలుసు కదా, గదే చేస్తారు. ఇంకా డౌట్ ఏం లేదల్లా.